బ్లాక్ మ్యాజిక్ అసలు ఎందుకు చేస్తారు? ప్రతి దానికి కారణం ఉన్నట్టే దీనికి కూడా ఒక కారణం ఉంటుంది. లైక్ మన లైఫ్ లో మనం బాగా చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలని ఎలాగైతే కోరుకుంటామో, ఈ బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు కూడా ఇలాగే కోరుకుంటారు. అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ ఎందుకు చేస్తారు? ఆ సెంటెన్స్ లోనే ఉంది బ్లాక్ మ్యాజిక్ అని. ఏవైతే మనకి కనిపించిన కొన్ని డార్క్ ఎంటిటీస్ ఉంటాయో వాటిని చూడడానికి ఎక్కువ మంది ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది చేస్తారు. ఆ డార్క్ ఎంటిటీస్ కనిపించిన తర్వాత ఈ బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు కొన్నేళ్ల వరకు వాటిని యూజ్ చేసుకుని ఏవైతే వాటికి కోరికలు ఉంటాయో అవి తీరుస్తారు. మాక్సిమం వాటి కోరికలు ఏంటంటే ఏదైతే మనం ఉండే డైమెన్షన్ లోంచి వేరే డైమెన్షన్ లోకి వెళ్ళాలని ఆ డార్క్ ఎంటిటీస్ కోరుకుంటాయి. ఆ డార్క్ ఎంటిటీస్ వేరే డైమెన్షన్ లోకి వెళ్ళడం అంత ఈజీ కాదు. యాగాలు, మంత్రాలు ఇలాంటి ఏమి వాటికి యూజ్ అవ్వవు. ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది వాళ్ళకి, ఎవరినైనా బలి తీసుకోవడం. గాయస్, ఈ వీడియోని ఫుల్ గా చూడండి, ఎందుకంటే ఈ వీడియో ఎండింగ్ లోనే అసలైన ట్విస్ట్ ఉంటుంది. 80 లైక్స్ కంప్లీట్ చేసేసిన వెంటనే మన షార్ట్స్ ఛానల్లో నేను ఆ టైంలో రికార్డ్ చేసిన ఒక వీడియోని పోస్ట్ చేస్తాను. కాబట్టి 80 లైక్స్ కంప్లీట్ చేసేసిన తర్వాత నా సెకండ్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ఆ వీడియోని చూడండి. అది చాలా క్రీపీగా ఉంటుంది. ఇంకా మన స్టోరీ టైం ని స్టార్ట్ చేద్దాం. హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు ది స్టోరీ టైమ్ విత్ కిక్. ఇయర్ 2019 ఫిబ్రవరి 28 సాయంత్రం 4 o'clock కి మా స్కూల్ వాళ్ళు మాకు ఒక ట్రిప్ ప్లాన్ చేశారు. ప్రతి ఒక్కరి దగ్గర 2000 రూపీస్ తీసుకున్నారు. మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే వైజాగ్ లో ఉండే కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నాం. అండ్ మా స్కూల్ మేనేజ్మెంట్ ఒక హోటల్ లాంటిది బుక్ చేశారు. అది ఎలాంటిదంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్ వరకు అన్ని అపార్ట్మెంట్స్ టైప్ అనమాట. అండ్ 5th ఫ్లోర్ లో ఎవరైనా వెంటనే వచ్చి వెళ్ళడానికి హోటల్ రూమ్స్ లా ఉంటాయన్నమాట. మా స్కూల్ మేనేజ్మెంట్ అక్కడ మాకు కొన్ని రూమ్స్ అనేవి తీశారు. అండ్ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ప్లేస్ లో కూర్చున్నాం బస్ లో. మా పీటీ సార్ మా అందరి కోసం బస్ లో సాంగ్స్ అనేవి ఏర్పాటు చేశారు. దీంతో మేము ఎంజాయ్ చేస్తూ వైజాగ్ కి వెళ్తున్నాం. అలా ఒక 4 hours తర్వాత మేము వైజాగ్ అనేది చేరిపోయాం. అప్పుడు వెంటనే మా పీటీ సార్ మా దగ్గరకు వచ్చి మీ లగేజ్ అన్ని తీసుకుని మీ రూమ్స్ లో పెట్టుకోండి అని ప్రతి ఒక్కరి పేరు పిలుస్తూ వాళ్ళ రూమ్ నెంబర్స్ చెప్తూ ఉన్నారు. మేము అలాగా మా లగేజెస్ అన్ని సర్దుకుని మా రూమ్స్ కి వెళ్తున్నప్పుడు మాకు ఒక సిచ్యువేషన్ ఏర్పడింది. ఎలాగంటే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి మా దగ్గరకు వచ్చాడు. ఆ అబ్బాయి చూడడానికి ఎలా ఉన్నాడంటే తన రైట్ ఐ అనేది చాలా డ్యామేజ్ అయినట్టుంది. అందుకని తను ఒక కట్టు కూడా పెట్టుకున్నాడు. నేను మా ఫ్రెండ్స్ అందరం ఒక గ్రూప్ గా వెళ్తున్నప్పుడు సడన్ గా మా దగ్గరకు వచ్చి మీరు 5th ఫ్లోర్ లోనే స్టే చేస్తున్నారా అని అడిగాడు. అవును, మేము 5th ఫ్లోర్ లోనే స్టే చేస్తున్నాం, ఇప్పుడు పైకి వెళ్తున్నామని నేను చెప్పాను. వెంటనే ఆ అబ్బాయి ఏమని చెప్పాడంటే డాబా పైకి మాత్రం వెళ్ళొద్దన్నాడు. మాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఏంటి ఎలా చెప్తున్నాడు, పైనుంచిన వ్యూ చూస్తే బాగుంటుంది కదా అని మేమందరం డిస్కస్ చేసుకుంటున్నాం. వెంటనే మా ఫ్రెండ్ వెళ్ళి మా పీటీ సార్ తో చెప్పాడు, సార్ డాబా పైకి వెళ్ళకూడదు అంటున్నాడు ఏంటి ఆ అబ్బాయి, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని మా పీటీ సార్ ని మా ఫ్రెండ్ అడిగాడు. అప్పుడు వెంటనే మా పీటీ సార్ వాచ్మ్యాన్ దగ్గరికి వెళ్లారు. అలా వెళ్లి వాచ్మ్యాన్ అడిగారు, డాబా పైకి ఎందుకు వెళ్ళకూడదు, ఆ అబ్బాయి చెప్తున్నాడు ఏంటి అని మా పీటీ సార్ అడిగారు. దాంతో ఆ వాచ్మ్యాన్ ఏమని చెప్పాడంటే అలాంటిది ఏమీ లేదు సార్, మీరు హ్యాపీగా పైకి వెళ్ళొచ్చు, పైనుంచిన మంచి వ్యూ ఉంటుంది, పర్లేదు సార్ ఏమీ అవ్వదు, వెళ్ళొచ్చు, కానీ మరీ వార దగ్గరికి వెళ్ళి చూస్తే పడిపోతారేమో, కొంచెం జాగ్రత్తగా ఉండమన్నాను మీ పిల్లల్ని అని మా పీటీ సార్ కి ఆ వాచ్మెన్ చెప్పారు. దీంతో మా పీటీ సార్ మా దగ్గరకు వచ్చి ఏమీ లేదంటరా, మీరు వెళ్ళి పైనుంచిన వ్యూ చూడొచ్చంట, కానీ మరీ దగ్గరికి వెళ్ళిపోకండి, వారకి కింద పడిపోతారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని మా పీటీ సార్ చెప్పారు. దీంతో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అలా మేము 5th ఫ్లోర్ కి వెళ్ళిన తర్వాత మేము మా బ్యాగ్స్ అన్ని పక్కన పెట్టుకుని నీట్ గా అన్ని అరేంజ్ చేసుకుని స్నానం చేసేసాం. స్నానం చేస్తున్నప్పుడు అక్కడ ఉండే వాటర్ చాలా వర్స్ట్ గా ఉన్నాయి. లైక్ ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది. దీంతో మేము ఇంకా ఆ నీళ్ళతోనే అడ్జస్ట్ అయ్యి స్నానం చేసాం. అలా మేము ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ నా దగ్గరకు వచ్చి చెప్పారు, పదరా పైకి వెళ్ళి వ్యూ చూద్దామని. దీంతో సరే అన్నాను నేను. అలా నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి పైకి వెళ్ళాం. మేము మొత్తం ఒక 4-5 ఉంటాం. అలా పైకి వెళ్ళిన తర్వాత మాకు అక్కడ ఏం కనిపించిందంటే ఒక సైడ్ అంతా పువ్వులు గార్డెన్ టైప్ లో ఉంది. ఆ గార్డెన్ పక్కనే ఒక చిన్న ఓపెన్ ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్ళి నేను నా పేరెంట్స్ తో మాట్లాడదామని ఫోన్ చేసుకుని మాట్లాడుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ ఏమో వ్యూ చూస్తున్నారు, కొంతమంది ఏమో వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఇదే టైంలో మాకు మా లెఫ్ట్ సైడ్ నుంచి ఒక సౌండ్ వచ్చింది. ఆ సౌండ్ ఎలా ఉందంటే
అలా క్రీపీ సౌండ్ వచ్చిన వెంటనే మేము చాలా షాక్ అయిపోయాం. ఏంటి ఈ సౌండ్ అనుకున్నాం. వెంటనే ఆ లెఫ్ట్ సైడ్ చూశాను, అక్కడ ఒక నిచ్చెన ఉంది. నిచ్చెన పైన ఒక వాటర్ డ్రమ్ ఉంది. అలా చూడగానే ఇంకో టాప్ ఫ్లోర్ ఉందేమో అనుకున్నాం మేము. వెంటనే మా ఫ్రెండ్ అన్నాడు, అరే ఇంకా పైకి వెళ్దాం రా, వ్యూ చాలా బాగుంటుందని. మా ఫ్రెండ్ వెంటనే ఆ నిచ్చెన ఎక్కడం మొదలు పెట్టాడు. అలా ఎక్కిన తర్వాత మేము హ్యాపీగా వ్యూ అనేది చూస్తున్నాం. అలా చూస్తున్నప్పుడు వెంటనే ఇందాక వచ్చిన సౌండే మళ్ళీ వచ్చింది. ఆ సౌండ్ రాగానే చాలా భయపడిపోయాం. ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఏదైతే ఆ వాటర్ డ్రమ్ ఉంటుందో అక్కడి నుంచి నా సౌండ్ వస్తుంది. మేము అనుకున్నాం వాటర్ ఏమైనా ఫిల్ అవుతుందేమో, అందుకే సౌండ్ వస్తుందేమో అని అనుకున్నాము. కానీ అది వాటర్ పడుతున్న సౌండ్ కూడా రావట్లేదు. చాలా డిఫరెంట్ గా వస్తుంది. లైక్ ఏదో తెలియని గొంతు. అది చాలా క్రీపీగా ఉంది. అసలే నైట్ టైం. దీంతో మా ఫ్రెండ్ అన్నాడు, ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం రా అన్నాడు. వెంటనే వాడు ఆ డ్రమ్ ఎక్కాడు. ఎక్కి ఆ పైనుండే క్యాప్ ని వెంటనే లాగాడు. లాగి నా చేతిలోంచి ఫోన్ తీసుకుని టార్చ్ లైట్ ఆన్ చేశాడు, దాని లోపల ఏముందో అని చూడడానికి. అప్పుడు మా ఫ్రెండ్ ఏం చూశాడంటే, ఎవరైతే మాకు కింద ఒక అబ్బాయి టాప్ ఫ్లోర్ కి రావద్దన్నాడు కదా, ఆ అబ్బాయి రక్తంతో అక్కడ పడున్నాడు. తాను చాలా గిలగిలగా కొట్టేసుకుంటున్నాడు. మేము వెంటనే షాక్ అయిపోయాం. అండ్ మా ఫ్రెండ్ ఎవరైతే చూస్తున్నాడో వెంటనే వాడు సడన్ గా కింద పడిపోయాడు. కింద పడిపోయి వెంటనే అరవడం మొదలు పెట్టాడు. లోపల ఎవడో ఉన్నారా, భయం వేస్తుందిరా, ఏదో శవం ఉందరా అంటున్నాడు. వెంటనే అందరం ఎక్కి ఆ వాటర్ టబ్ లో చూసాం. దాంట్లో ఆ పిల్లోడు ఉన్నాడు. వెంటనే నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ పిల్లోడిని వెంటనే బయటికి తీసాం. ఆ పిల్లోడు ఎలా ఉన్నాడంటే అది నాకు ఊహించుకుంటేనే చాలా దారుణంగా అనిపిస్తుంది. చెప్పడానికి కూడా చాలా భయంగా ఉంది. తను ఎలా ఉన్నాడంటే తన రైట్ ఐ అనేది లేదు. అండ్ ఆ ప్లేస్ లోంచి రక్తం అనేది పొంగిపోతా వస్తుంది. లైక్ ఒక వాటర్ ఫౌంటైన్ లా వస్తుంది అనమాట. కారిపోతుంది బ్లడ్ అంతా. వెంటనే మేము ఒక గుడ్డ తెచ్చి తనని వెంటనే ఎత్తుకుని మా 5th ఫ్లోర్ కి తీసుకెళ్లి తను ఒక బెడ్ మీద పడుకోబెట్టాం. మా పీటీ సార్ ని పిలిచి, సార్ ఒక అబ్బాయి చాలా దారుణంగా ఉన్నాడు, తన ఐ అనేది లేదు, అక్కడి నుంచి బాగా బ్లడ్ వస్తుందని మా పీటీ సార్ కి చెప్పిన వెంటనే హడావుడిగా మా పీటీ సార్ రూమ్ కి వచ్చారు. చూసి అప్పుడు మా పీటీ సార్ ఏమన్నారంటే, తొందరగా వెళ్ళి వాచ్ మ్యాన్ పిలవండి. అండ్ వెంటనే మా ఫ్రెండ్ వెళ్ళి వాచ్ మ్యాన్ పిలుచుకొచ్చాడు. ఆ వాచ్ మ్యాన్ వచ్చిన వెంటనే గట్టిగా ఏడ్చేస్తున్నాడు. ఎందుకంటే ఆ అబ్బాయి వాచ్ మ్యాన్ వాళ్ళ కొడుకు. అప్పుడు వెంటనే ఆ వాచ్ మ్యాన్ ఏమంటున్నాడంటే, మా అబ్బాయిని ఏం చేశారు ఇలా ఉన్నాడేంటి, మా అబ్బాయిని ఏమైనా చేశారా అని చాలా టెన్షన్ పడిపోతున్నాడు. అప్పుడు మేమందరం తనకి చెప్పాం ఇలా జరిగింది అని. తను ఒక టబ్ లో ఉన్నాడు, మేము వెంటనే తీసుకొచ్చామని. అప్పుడు ఆ వాచ్మెన్ వెంటనే మనం హాస్పిటల్ కి తీసుకెళ్లాలని అంబులెన్స్ కి ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయిని అంబులెన్స్ లో ఎక్కించారు. మా పీటీ సార్ కూడా తనతో వెళ్లారు, కానీ మమ్మల్ని ఎవరిని అలౌ చేయలేదు. అలా మా పీటీ సార్ తనని చూపించి మళ్ళీ రిటర్న్ వచ్చేసారు మా హోటల్ దగ్గరికి. అప్పుడు మా పీటీ సార్ మా దగ్గరకు వచ్చేసిన తర్వాత మా పీటీ సార్ ఏమని చెప్పారంటే, ఆ అబ్బాయికి బానే ఉంది, కానీ ఐ మాత్రం తనకి పోయినట్టే అని మా పీటీ సార్ చెప్పారు. దీంతో మేము ఆ రోజంతా దీని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అంత తర్వాత రోజు ఇక్కడ ఉండకూడదని మేము అందరం వెళ్ళిపోయి వేరే హోటల్లో ఉన్న తర్వాత మా పీటీ సార్ మాత్రం ఆ వాచ్ మ్యాన్ నెంబర్ తీసుకున్నారు. అలా మేము వేరే హోటల్ కి వెళ్ళిన తర్వాత ఆ వాచ్ మ్యాన్ కి ఫోన్ చేసాం అసలు ఏం జరిగింది అని. దాని తర్వాత ఆ వాచ్ మ్యాన్ ఏమని చెప్పాడంటే, మా అబ్బాయికి ఎవరో చేతబడి చేశారండి, దీని వల్ల ఇదంతా జరిగింది, అది కూడా చాలా దారుణమైన చేతబడి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఒక పూజారి దగ్గరికి వెళ్లారు. ఆ పూజారి ఏమని చెప్పారంటే, మీ అబ్బాయికి ఎవరో చేతబడి చేశారు, అది కూడా మామూలు చేతబడి కాదు, ఇది ఎలాంటి చేతబడి అంటే మీ అబ్బాయిలో ఉండే ఆత్మని బయటికి తీసి ఏదైతే దుష్ట శక్తి ఆత్మ ఉంటుందో దాన్ని మీ అబ్బాయి లోపలికి పంపడానికి ట్రై చేశారు. అండ్ అది సక్సెస్ కూడా అయింది. ఆ ఆత్మ ఏం కోరుకుంటుందంటే, తను ఎంత తొందరగా చచ్చిపోతే తను వేరే డైమెన్షన్ లోకి అంత ఈజీగా వెళ్ళగలదని. దీంతో ఈ అబ్బాయిని చంపడానికి ప్రయత్నిస్తుందంట. చెవుడి దగ్గరికి వచ్చి అరవడం, చచ్చిపో అనడం, ఇలా మాటలు చెప్పే ఒక దెయ్యం మా అబ్బాయి లోపల ఉందని ఆ పూజారి చెప్పారండి. అప్పుడు ఆ వాచ్మెన్ ఏమని చెప్పారంటే, నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు, కానీ మా అబ్బాయికి జరిగిన పరిస్థితుల వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ చూపించిన ఆ పూజారి దగ్గరికి తీసుకెళ్తాం, అన్ని బాగానే జరగాలని కోరుకుంటున్నానని ఫోన్ కట్ చేశాడు. మా సార్ మా దగ్గర కూర్చుని స్పీకర్ పెట్టే ఆన్ చేసే మాట్లాడారు. దీంతో మాకు నమ్మబుద్ధి అవ్వలేదు, కానీ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం నిజం. దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నా పర్స్పెక్టివ్ లో ఇది నిజమే అనుకుంటున్నా, ఎందుకంటే నేను డార్క్ ఎంటిటీస్ ని నమ్ముతాను. ఎందుకంటే నాకు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే, నేను పడుకున్న తర్వాత నాలోంచిన ఒక స్పిరిట్ అనేది బయటకు వచ్చింది. అండ్ నేను పడుకున్నప్పుడు నన్ను నేను చూసుకున్నాను. ఎలాగంటే నా ఆత్మ బయటకు వచ్చి నన్ను చూసుకున్నట్టు నాకు అనిపించింది. దీన్ని నాకు చెప్పడానికి కూడా రావట్లేదు, కానీ నేను దీని గురించి ఒక వీడియో కూడా చూశాను. ఇక్కడ క్లిక్ చేయండి, ఈ వీడియో చాలా క్రీపీగా ఉంటుంది. అండ్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.